అందరికీ శనార్థి. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి కష్టాలనైతే కళ్ళకు కట్టినట్టు చూపించినందుకే మిర్రర్ టీవీ అనేది స్పెషల్ ఫోకస్గా రైతన్నల సమస్యల మీదనైతే వచ్చింది. అయితే ఇవాళ దేవరుప్పల మండలం దగ్గర అయితే మనమైతే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పండించినటువంటి రైతుల కష్టాలు చూస్తేనైతే గొడగొడ ఏడుపు వస్తున్నది. మరి పండించిన పంట ఇక్కడ వీళ్ళు కొనక, పండించిన పంటకు దిగుమతి ధర రాక, వీళ్ళు ఏదైతే ఇస్తానన్నటువంటి బోనస్ ఇయ్యక అరణ్య గోసలే పడుతున్నారట రైతులు. మరి రైతులను ఎవరు ఆదుకోవాలి? మరి రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా. అట్లాంటి ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నదట. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల గోసలనైతే నేను మీ ముంగటికైతే ఒకసారి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ గోసలు ఏమున్నాయో చెప్పదందుకే వచ్చిన. ఒక్కసారి అయితే వాళ్ళు పడుతున్నటువంటి గోసలనైతే మనం తప్పకుండా చూడాలి. రైతులు ఎన్ని రోజుల సంధి కష్టాలు పడుతున్నారు, ఇక్కడ ట్రాక్టర్లు పెట్టుకున్నారు, డీసీఎంలు పెట్టుకున్నారు. మరి వీళ్ళకు సంబంధించినటువంటి మొక్కజొన్నను ఎందుకు కొంటలేరు అనే ముచ్చట్లనైతే మనతో మాట్లాడేందుకు ఒక రైతు అన్నాడు. అన్న శనార్థి మరి ఏందే అసలు సమస్య ఎక్కడున్నది? ఇన్ని గనం ఉన్నాయి కదా, మరి ఇటు ట్రాక్టర్లు ఉన్నాయి, ఇటు డీసీఎంలు ఉన్నాయి, ఇటు వ్యాన్లు ఉన్నాయి. మరి ఇంత గనం ధాన్యం ఉన్నా ఎందుకు కొంటలేరు? మక్కలు దిగుతలేవు అసలు. ఎందుకు? ఈ రెండు నుండి కుందారంలో మోసినాం, ఆడికి వారం రోజులు 10 రోజులు తిరిగినాం. ఆ నుండి లోడ్ చేసుకొని మళ్ళీ ఈడికి వచ్చి 3 రోజులు అవుతుంది, దిగడం లేదు. మరి ఈ సమస్య ఎక్కడ వచ్చిందంటారు? అది అధికారం నిర్లక్ష్యం వల్లనే. అంటే ఇప్పుడు గతంలో ఎట్లుండే, మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ అయితే మరి జనాలందరికీ మంచి చేస్తున్నాడట. ఎక్కడ మంచి పాడైందన్న? అరే ధాన్యం కొనుగోలు చేస్తున్నాడట, మక్కలు కొనుగోలు చేస్తున్నాడట. అరిగోస పడుతుర్రు రైతులు. ఇప్పుడు 3 నెలల 15 రోజుల మొక్క వేస్తే పండింది, కోసినాము. నెల 15 రోజుల కానీ జొన్నలతో తిరుగుతున్నాము. నెల 15 రోజులు అవుతుంది కోసి. వలన ఎదురాకినాడో అవి కాంటలు అయిపోవాలి. అవి లేటుగా కాంటలు స్టార్ట్ చేసి పోతలేవు. అంటే ఇప్పుడు ప్రభుత్వము కాంటాలు స్టార్ట్ చేసినాము, వాళ్ళకు గన్ని బ్యాగులు ఇచ్చినాము, దాని తర్వాత కింటను ఏది మొక్కజొన్నకు 2500, మళ్ళీ బోనస్ గీనస్ అన్ని మంచిగానే ఇస్తున్నాం. బోనస్ గీనస్ ఏది లేదన్న. ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఇప్పుడు అన్ని ప్రైవేటు, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే తీసుకొచ్చుకోవచ్చు, ఇక్కడ వేయాలి. ప్రైవేట్ వాహనాలు మాట్లాడుకుంటూ అవుతుంది. భారతాన్ని కూడా ప్రైవేట్ కొనుక్కొచ్చుకొని వేసుకొచ్చుడు అవుతుంది. ప్రతి ఒక్కటి రైతులే కట్టిస్తుర్రు. అంటే ఇప్పుడు భారతాన్ని కాడ నుంచి ప్రభుత్వమే ఇస్తలేదన్న. ఎవరికొకరికి వస్తానే, ఎవరికి 10 మందిలో ఒకరికి వస్తానే, 9 మందికి వస్తలేవు. అన్న నువ్వు అయితే అన్ని అబద్ధాలు చెప్పినట్టుగా. అబద్ధం ఎందుకన్నా? మరి రేవంత్ రెడ్డి సార్ మొన్న మీటింగ్ పెట్టి అని లక్ష చెప్తాడా? రైతులను మంచిగా చూసుకుంటాము, రైతులను రాజులు చేస్తామని చెప్పింది కాదు. రైతు దగ్గరకు వస్తే తెలుస్తుంది ఆయన రైతుల బాధలు. ఎన్ని రోజులు అవుతుంది మరి మీరు ఇక్కడ పెట్టి? నెల 15 రోజులు అవుతుంది అన్న. మొక్కజొన్న కోసి ఇంతవరకు ఇంకా దిగల బండి బయటనే ఉంది. ఏ ఊరికి వెళ్ళొచ్చిర్రా? మా దిగిరెండు నుండి వచ్చినాం. ఎన్ని బత్తాలు వేసుకొచ్చినాం? 115 బస్తాలు వేసుకొచ్చినాం. కుందారంలో పోసినాం. వీరెంటల నుండి కుందారం నుండి ఇడికి వచ్చినాము. ఇంతవరకు దిగుతలేవు ఇంకా. మరి ప్రభుత్వానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావే? రైతులను మంచిగా ఆదుకోవాలి, రైతులు జర సహకరించి రైతులకు అనుకూలంగా పనులు చేయాలని కోరుతాను. మరి గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనే, వాస్తవానికి చెప్పుకోవాలి, బాగుండే, పర్లేదు. ఏం చేసిర్రే మరి అప్పుడు? ఇంత కష్టం ఉండేనా? ఏ కష్టం లేదన్న. వాటర్ బాగానే ఇచ్చారు, కరెంటు బాగానే ఇచ్చిళ్ళు, పంటలు పండినాయి. పండిన పంటను కూడా బరాబర్ తీసుకున్నారు టైంకు. మరి రైతులు అయితే జొన్నలు పోసుకొని పడిగాపులు కాస్తున్నారట, జొన్నలు కొంటలేరనే ముచ్చట అయితే వచ్చింది. మరి కొంటున్నారా, కొనట్లేదా? రైతుల దగ్గర జొన్నలు కొంటాయి, ఇక్కడ దాకా ఎందుకు వస్తామే? అరిగోసపడి బాధ పెడుతుంటారు కదా, ఇక్కడ దాకా వచ్చి 3-4 రోజులు ఇక్కడ ఇట్లా తిరిగి ఇక్కడ ఉండేది. కళ్ళు చూస్తే ఏమో నిద్రపోనట్టు కొడతానే. 3 రోజులు ఇక్కడ ఉండి ఇంటి తిప్పలు ఏం లేవు. ఇక హోటల్లో తినడు, మూటల్లో పండుడు, చికెన్. మరి ఏమంటారు మరి వీళ్ళు? ఏమంటారు, వచ్చిన బండ్లు దించుకుంటాం అంటారు. అక్కడనే ఉంటుంది, మేము ఇక్కడనే ఉంటాను. ఇంకేమన్నా మీదికి వెళ్ళి ఏమన్నా మాట్లాడతారా? ఏం మాట్లాడేది, ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. మరి ఎందుకు కొంటలేరంటావు? ఎక్కడొచ్చింది అసలు సమస్య? గవర్నమెంట్ కరెక్ట్ చక్కగా లేదు. మరి రేవంత్ రెడ్డి సార్ అయితే రైతులను ఆదుకుంటున్నాము, రైతుకు కావలసినటువంటి అన్ని ఇస్తున్నాము, గన్ని బ్యాగుల కానించి 2500 రూపాయలు పెట్టి ఇవి పింఛను కొంటున్నాము, దాని తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి బత్తాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇచ్చేది ఏం లేదు. ఇప్పుడు అంతా మా రైతులే మొత్తం బత్తాలు మేమే కొనుక్కున్నాం, ట్రాక్టర్ కిరాయి మేమే పెట్టుకుంటున్నాం, అక్కడ హమాలి మేమే పెట్టుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి వారం రోజులు పడిసా ఇక్కడ ఉపవాసం ఉండి ఇక్కడ సరే ఇది చేస్తున్నాం. ఎన్ని బత్తాలు తెచ్చినావే? నేను 100 బత్తాలు తెచ్చిన. 100 బత్తాలు తెచ్చినావు. 3 రోజుల బట్టి ఇక్కడనే ఉంటారు. మరి ట్రాక్టర్ కిరాయిలు కథాకారకని ఎట్లా? ఇక రోజుకు 5000 కిరాయి ట్రాక్టర్కి.
మరి ఏం చెప్పదలుచుకున్నావు ఈ ప్రభుత్వానికి? ఏం చెప్తాల్చుకుంటే ఈ ప్రభుత్వం కరెక్ట్ లేదు. పోయినసారి మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయంటే అది ఎట్లున్నదంటే ఇది అంత కొంత కొద్ది గొప్పగానే ఉండేది. ఇప్పుడు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతులకు శ్రమ బాగున్నది, రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది, అరిగోస అవుతుంది రైతులు. ఇంకా ఈ వర్షాలు పడతలేవు, ఇంకా వర్షాలు పడితే ఏం లేదు, మీరు వేసుకున్న తాటిపత్రి వేసుకొని ఇంటికి పోవాల్సిందే మేము, ఇది వదిలిపెట్టేసి. మొన్న నైట్ వచ్చినాం, మొన్న నైట్ పన్నాం, రాత్రి పన్నాం, ఇప్పుడు చూస్తే మాకు మధ్యాహ్నం వరకు అవుతుందో కాదో ఇట్లా ఇబ్బంది పడతారా బాగా? ఇబ్బంది కాకపోతే ఏం సార్, మార్కెట్లో అమ్ముకున్నా కానీ అట్లా పోయి ఇట్లా వస్తాం, పొద్దున పోతే సాయంత్రం అమ్ముకొని వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఈ మిల్లులలో పంపిస్తే అక్కడి నుంచి ట్రాక్టర్ కిరాయిలు 5,000 6,000 పెట్టుకోవస్తే ఇప్పుడు తిండి తీగానం వచ్చే ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఎంత, ఇప్పుడు క్వింటానికి ఎంతకు తీసుకుంటానన్నారు మరి వీళ్ళు? 2,400. వాళ్ళు ఇచ్చిన మాట ఏంది? 4,000 క్వింటన్ కొంటాం, 4,000 క్వింటన్ ఇస్తామని ఇట్లా అన్నట్టు మాటలు కాదు, 2,000 తీసుకొని 400 బోనస్ కలిపి ఇస్తా ఉన్నారు. ఆ బోనస్ పోయింది, అసలు పోయింది, మొత్తానికి ఇప్పుడు మేము రోడ్ల మీద మడవాల్సి వస్తుంది. బోనస్ లేదు, ఏం లేదు. ఆ ఒడ్డు కాంటాయో కళ్ళనే ఉన్నాయి, మక్కలు వచ్చాము మిల్లు కాడ రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒడ్ల కాడ ఉండలేరు, ఇక్కడ మక్కల కాడ లేరు. మరి ఎట్లనే మరి మీకు పైసలు ఎట్లా, జీవనం ఎట్లా? ఎట్లా అంటే ఏం చెప్తాం మరి, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుంది. ఈ మక్కలు కూడా కొన్న తర్వాత 2 నెలలకు 60 రోజులకు ఇస్తారట కదా మరి? 60 రోజులకే ఇస్తా ఉంటారు. అట్లా అయితే పెట్టరు, లేకపోతే ఇంటికాడ వేసుకుంటారు. ఏం చెప్తాం. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండేది కొనుగోలు? అప్పుడు బాగుండే కొనుగోలు, అప్పుడు బాగుండే కానీ ఇప్పుడు అంతగానో నడతలేదు. అప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడతలేదు. రైతుని పట్టించుకునే మానవుడే లేడు ఇప్పుడు, కానీ అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. కొన్నాడు ఆయన, నీళ్లకు ఏం లేవు, ఊరియా బత్తాలకు తేడా లేదు, ప్రతి దానికి రైతును ఆదుకున్నాడు. కానీ ఇప్పుడు ఇలా రైతును ఆదుకునే మానవుడు ఎవరు లేరు, అంత ఇబ్బంది జరుగుతుంది. ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు గిట్లా మోసపోతారు? మోసపోతున్నారు అంటే ఆయన లేని అని చెప్పిండు కదా హామీల వల్ల మొగ్గినాక ఇప్పుడు తర్వాత చుక్కలు చూస్తాడు. ఇప్పుడు ఓటేసినాక బూట అందుకున్నాడు. మునుపు మంచిగా ఉన్నది, ధాన్యం ఆగకుండా పోయింది. ఇప్పుడు ఇంత రోడ్ల మీద ఇట్లా లేవు. అప్పుడు ఎమ్మడ కళ్ళ మీద ఇంటికి వచ్చా తీసుకొని పోయారు. అప్పుడు ఇప్పుడు చుక్కలు చూపెడతారు. మంచి పైసలు ఎమ్మట ఇచ్చారు, డబ్బులు ఎమ్మట అకౌంట్లో పడ్డాయి, రైతు బంధు పడ్డాయి మంచిగా. ఇవి మంచిగా ఉన్నాయి. అప్పుడే అప్పుడు బండి అంటే పండిత అంటే వద్దన్నాడా? కేసీఆర్ వద్దన్నాడా? అప్పుడు 1000 రూపాయలుగా అయితే కేసీఆర్ వద్దన్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి బండి ఇస్తాడు, ఆయన వచ్చి చేత ఇచ్చి చేత ఇక వాటి అని వేసి ఇస్తాడు ఆయన రేవంత్ రెడ్డి. టైంకు జూన్లో వేసేది, మళ్ళా జనవరిలో వేసేది. కేసీఆర్ అంత దేవుడు ఇవ్వలేరు, ఆయనను మొక్కాలి. ఇప్పుడు రెండే, అప్పుడు 5 6 ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. లైన్ లేవు, నీ ఇష్టం ఉన్నప్పుడు ఎన్ని కావాలి తీసుకోపో, 10 తీసుకోపో అనేది. ఇప్పుడు అట్లా 2 తప్ప ఎక్కువ లేవు. ఆ 2 బత్తాలే తీసుకుపోయి నువ్వు ఎకరం సరిపోతాయి. ఎకరానికి నాకు ఫోన్ లేదండి, నా ఫోన్ చేయరాదు. ఇక మా వాళ్ళు దండగానే ఇవ్వలే అని ఇక పెట్టిస్తాం అంతే. రైతే నాకు ఫోన్ చేయరాదు, మీ సెంటర్లతో చేపించుడు పిండి బత్తాలు తెచ్చుకున్నాడు. లైన్లు కట్టాం, లైన్లో ఓ పోతే 3-4 రోజులకు వచ్చేది, 5 రోజులకు వచ్చేది, లేకపోతే 10 రోజులకు వచ్చేది. 10 రోజులకి అది ఉంది అప్పైపోయేది. అప్పుడే మంచిగా వచ్చినాయి, ఇప్పుడు మంచిగా వస్తారు. అప్పుడు స్టాక్ ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు లైన్లో ఈ ఇంట్లో తీసుకుపోయి ఎన్ని కావాలా, నీకు ఎన్ని కానీ కొత్త బా అనేది. ఇప్పుడు నీకు 2 ఇస్తా, ఆ 2 తప్ప లేదు. మళ్ళీ నెలకు 2 గంతే. 6 నెలల దాకా ఈ అదనప ఇక వేసానా నీ పేరు లేదు, ఆన్లైన్ లేదు, నీ సెల్ నెంబర్ లేదు, ఏది లేదు, అది లేదు అని ఇప్పుడు తాకట్టు, అన్నిటికీ తాకట్లు. కాలు మెడకు దొంగ బర్రె బంధం పూసినట్టు, బర్రె ఉరకకుండా చేయకుండా, దున్నపోతు ఉరకకుండా అవు అట్లా చేసేయండి. ఇప్పుడు అట్లా చూసి నడుపుతారు. లంచాలు ఇస్తేనే ముందుకు వస్తారు, లేకపోతే వాళ్ళు సీరియల్ పక్కన పెడతారు, నువ్వు రేపు రాపు అంటారు. అట్లా చూసి జరుగుతున్నాయి. అంటే మధ్యలో దళారులు ఎక్కువైపోయారు. దళారులు ఎక్కువైపోయారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 1000-1500 ఇస్తే ఆయన పక్కన పెడతాడు, విని రమ్మంటాడు. గట్ట నడుస్తుంది ఇప్పుడు. ఆమాలి లేదని కాసేపు ఆమాలి మళ్ళీ మందు కానీ కాసేపు
ఈ పెట్టేటోడు వాళ్ళు లేడానికి కాసేపు సతాయించుడు. బత్తాలు ఇవ్వంటే బత్తాలు వెనకొకరికి ఇచ్చుడు, ముందు ఉన్నకి ఆపుడు. అదే గని బత్తాలు కూడా దొరుకుతలేవని అన్నారు. మనిషిని చూసి ఆడిచ్చుడు మొదలు పెడతారు. అంటే మనుషులను చూసి బత్తాలు ఇస్తారు. గొప్ప కనపడుతున్నాయి ఎక్కువ, కొంచెం పేదోళ్ళ లెక్క కనపడుతుంది వెనకకు గట్ల సో జరుగుతున్నాయి కొన్ని. ఇక నౌకరు ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, నౌకరిది ఏంది వాళ్ళకి వస్తాను అది. మళ్ళీ ఊరియాకి ఇబ్బంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఊరి ఇచ్చేది, ఇప్పుడు ఊరియాకి చుట్టూ ఇబ్బంది, లైన్లు కట్టి ఇబ్బంది పడేది, చెప్పులు అవి పెట్టి ఇవ్వలే. దేవుడు రైతుల మేలు అందరినీ మేల్కున్నది కేసీఆరే. ఎస్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ దండగా రైతులను అందరినీ ఇబ్బంది పెడతాను, తొక్కిసి పెడతాను, గంతే కష్టాలు పడతారు. మా రైతు వేదికకు మీ మామూలు ప్రభుత్వాన్ని అందరు ముస్తాడు. ఏంది ఎన్ని రోజులైంది మరి ఇప్పుడు ఇక్కడ మీరు? ఇప్పుడు 40 రోజులు, 15 రోజుల నుంచి. ఎన్ని బత్తాలు తెచ్చినవే నువ్వు? 142 బస్తాలు తెచ్చిన. 142 బస్తాలు. ఎన్ని ట్రాక్టర్లు? ఒకటి ట్రాక్టర్ వేసుకొచ్చిన. ఒక ట్రాక్టర్ల. అంటే కోసి ఎండబెట్టి తెచ్చి నిన్న 3 గంటలకు వచ్చిన. ఈ తారీఖు ఇంత దిగుమతి రాదు, వాళ్ళు అన్లోడ్ చేస్తలేరు. ఏంటంటే రేపు కొద్ది ఆగు, 3 గంటలకు చేస్తాం, రేపు పోతీ అంటారు. ఆ ట్రాక్టర్ అంటాడు ఇవాళ కాకపోతే కిరాయి మళ్ళీ 500 అంటాడు వాడు. 500 కిరాయి పోను, సగం కిరాయి అంటాడు. ఏం చేయాలి మేము? మరి ఏంది మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎందుకు చేస్తాడు మరి? ప్రభుత్వం అందరి చేతులు ఒకరి చేతులు లేదు కదా, నేను చేయలేం కదా. అది ఎక్కడెక్కడ చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది కదా. ప్రధానమంత్రి దగ్గరనే, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, మా దగ్గర ఏం లేదు. కాకపోతే 30% అమ్ముకుంటాం, లేకపోతే 2 భారీ నిప్పు అగ్గిపోయి అంటి పెట్టిపోతాం. మరి ఏం మరి? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం బాగు చేసిండు? మన రైతుల ముంచి ఆగం చేస్తాడు. ఒక ఊరియా బత్త దొరకకుండా ఇబ్బందులు. ఒక 8 రోజులు 10 రోజులు అయినా కూడా దొరుకుతలేవు. లైన్లు ఉన్నా కూడా ఆనకాలం పెట్టుబడి ఉత్త ఆగం అయిపోయినాం, మాకు దొరకక ఊగనే ఇది అయిపోయింది. ఉత్తగానే ఇంత కోసకేరులు పెట్టింది, ఇట్లా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ మనిషి అయ్యేపటికి అట్లా మాట్లాడుతాడు. రైతులను మంచిగా చూసుకున్నది ఎవరే? కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు, దేవుడు ఆయనే. రైతు బంధు 2 సార్లు వేసిండు, మంచిగా అన్ని చేసిండు. ఈయన రైతు బంధు వేయలే, ఏం చేసిండు? ఫోన్లు కావాలి, నువ్వు బుక్ చేసుకో. నాకు చేసుకోరాదు, ఎవరైనా మీ అసంటి వాళ్ళకి ఇస్తే చేస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇబ్బంది అయింది, అందుకనే వానకాలం దొరకలే, వేయలే, ఉత్తగానే ఆగం అయిపోయినా. ఏడొత్తాంది, వస్తలేదు. ఇప్పుడు మీ బత్తాలు ఉన్నాయి కదా, ఇన్ని ట్రాక్టర్లు బయట ఉన్నాయి, ఇంతగానం నెట్టులు ఉన్నాయి, మరి లోపల ఎందుకు కొంటలేరు? వాళ్ళు వాళ్ళకు రానిస్తనే లేరు, బయటికి వెళ్ళగొట్టి. ఇక్కడ రోడ్డు మీద మాకు ఆగం, అంత గందరగోళం, ఏది తలిగేది తెలియదు, ఏది పోయేది తెలియదు, ఏది అది అయ్యేది తెలియదు. ఓ సీరియల్ ప్రకారం అని అక్కడ పెట్టి ఇంత ఆగం చేస్తాడు. ఇప్పుడు ఒక ట్రాక్టర్ కు మీకు ఎంత కిరాయి అవుతుంది? 5,000 కిరాయి. ఈడ 5 రోజులు తప్పితే మళ్ళా 7,000 ఖర్చు వస్తుంది. ఇట్లా భరించుకోవాలనా? ఇక అది ఎట్లనో, అది ఏం కథ, ఇక ఇక్కడ దోస్తలేదు ఇక మాకు. మరి ఇప్పుడు అసలు ముచ్చట కొంటారట్నా కొనరట్నా? ఏమో ఇక ఇంకా ఎప్పుడు 10 అవుతుంది ఇస్తారట, చేస్తారట. ఇక ఎప్పుడు చేసేది తెలియదు, అది అయ్యేది తెలియదు. నీళ్ళు వచ్చినాయి మంచిగా? ఇక నీళ్ళు గట్టినే వచ్చినాయి, నీళ్ళు గట్టినే వచ్చినాయి. ఏం వచ్చినాయి?